క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఈరోజు ఉదయం అంగడి బజారు దగ్గర సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశానుసారంగా సిరికొండ మండల కేంద్రంలో NREGS నుండి 5 లక్షల నిధులతో భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ బాకారం రవి, జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, DCCL జనరల్ సెక్రటరీ యామశోభన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, సిరికొండ రమేష్, సాలాన్ బిన్ అహ్మద్, రాజ్ కుమార్, మల్లేష్, బేగంపెద్ద సాయన్న, VDC చైర్మన్ బాడాల సంతోష్, రేకులపల్లి వెంకటేష్ రెడ్డి, వారిపల్లి శివారెడ్డి, చాకులి లింగం, చాకులి నాగేష్, జి సాగర్ రెడ్డి, దువ్వూరి భాస్కర్ రెడ్డి, పంచభాస్కర్ రెడ్డి, పూజారి గంగన్న తదితరులు పాల్గొన్నారు. నిన్న ముందర వచ్చింది రాత్రి ఆయన అందరూ మంచిగా పెట్టండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భూపతి రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. ఏమైనా ఒక కుట్లు అయినాక అందరికి మళ్ళీ గ్రూప్ ఫోటో ఈరోజు సిరికొండ మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యంగా మన ఈ గ్రామంలో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీనికి నిధులు ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు భూపతి రెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మరి సారు గెలిచిన తక్కువ టైంలోనే సుమారు ఈ మండలానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అంటే ₹1 83 లక్షలు NREGS కింద మరో ₹120 లక్షలు ఆల్రెడీ ప్రొసీడింగ్లో వచ్చినాయి. మరి మీ మీడియా మిత్రులకు 2-3 రోజుల్లో మేము ప్రకటిస్తాం. కాబట్టి దాంట్లో కూడా ఇంకొక 5 లక్షలు కూడా మన సిరికొండ గ్రామానికి ఇవ్వడం జరిగింది. అది లోకరామ సభలో సారి మన భూమి పూజ చేశాడు. మరి మేము ఏం చెప్తున్నామంటే తక్కువ టైంలోనే మనకు ఇచ్చినటువంటి ఈ భూపతిరెడ్డి సార్ గారికి మరి అదేవిధంగా ఈ 5 పథకాల భాగం కూడా మరి మహిళలకు సంబంధించినటువంటివి కూడా మనం పెద్ద ఎత్తున ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిరికొండ మండలంలో చాలామంది పేదలు ఉన్నారు. మరి వాళ్ళకి ఇళ్ళు అయితే చాలా అవసరం ఉందని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఈ మండలానికి మరి ఇళ్లకు కేటాయించేసి ఈ సిరికొండను అభివృద్ధి వైపు నడిపిస్తారని ఆశిస్తూ మరి నేను మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భూపతి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.